అరవింద్ ఎన్ని నిధులు ఎన్ని రైల్వే పనులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేసీ వేణు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో ఎంపీగా గెలవడమే మిరాకిల్ అని ఎద్దేవా చేశారు. మోడీ హవాలో గెలిచిన ఆయనకు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. గుత్పా, అలీసాగర్, తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల వంటి ఎన్నో పనులు సుదర్శన్ రెడ్డి చేశారని గుర్తు చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. భయంసాలర్లు ఇక్కడ చూపించి గత ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లు గెలిచిందని విమర్శించారు. ఏ రోజు ఈ 6 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిందో ఆయన శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ, అలాగే నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం లేదో, ఎందుకు తీసుకురావడం లేదో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇంకొకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేసిందో దాన్ని మరుగునపరిచే విధంగా మీరు మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మీరు రాత్రి కూడా వచ్చి అధికారులతో మార్నింగ్ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఏ రోజు ఉన్నారు మీరు కానీ పేపర్ స్టేట్మెంట్ తప్ప మీరు స్టేట్మెంట్ అరవింద్గానే మిగిలిపోతారు కానీ ఎంపీ అరవింద్ మీ చరిత్రలో మిగిలిపోరని చెప్పేసి మిమ్మల్ని తెలియజేస్తూ, అలాగే మరోమారు నిజామాబాద్ కానీ మా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కానీ విమర్శించే ముందు మీరు నిజామాబాద్ జిల్లాకు ఏ అభివృద్ధి చేశారో అది తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు. నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ఫ్యాక్టరీని నాశనం చేసినటువంటి వ్యక్తులు ప్రైవేట్ స్థలాన్ని నవోదయ పాఠశాలకు ఇస్తున్నామనేటువంటి మాట మాట్లాడుతుంది. ఇంత కూడా వివిధ కాలం లేదే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గా, సభ్యుడిగా జీవన్ రెడ్డి గారు, సభ్యుడిగా సుదర్శన్ రెడ్డి గారు ఒక కమిటీని తీసుకొచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని దాన్ని ఆలోచించి 400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి